ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దేవుని కృతజ్ఞతలు. అలాగే పిల్లలు, మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి చెప్పబుద్దేస్తుంది. పచ్చని ఉద్యానవనంలో విరబూసిన పుష్పాల వలె మీ ముఖాలు వెలువెల్లాడిపోతున్నాయి, తలతల మెరిసిపోతున్నాయి. స్వతంత్రం యొక్క సంబరాలు మీ ముఖంలోనే కనపడుతున్నాయి. చాలా సంతోషం. ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని నేర్చుకుందాం. ఒక చిన్న డైలాగ్: హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతూ ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, హీరోలుగా ఎవరు పుట్టరు, హీరోలు తయారవుతూ ఉంటారు. 4 సంవత్సరాలు నిండని ఒక బాలుడు తన తండ్రితో పెరట్లో నడుచుకుంటూ వెళుతుండగా తను నాటిన ఒక మొక్క ఎదగడం చూసి తండ్రితో ఇలా అంటున్నాడు: నాన్న, నేను నాటిన మొక్క చూసావా, ఎంత బాగా ఎదిగిందో. ఇది ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత ఈ చెట్టుకి తుపాకులు కాస్తూ ఉంటాయి, ఆ తుపాకులతో తెల్లని తరిమేయచ్చు, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న స్టన్నింగ్ అయిపోయాడు. 4 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడి యొక్క మాటలు నిజంగా దేశం కొరకు తను ఏదైనా చేయాలనే ఆకాంక్ష తన నోటంట మాట రానివ్వలేదు. ఆ బాలుడు యొక్క 12 సంవత్సరాల ప్రాయంలో ఒక దుర్ఘటన అతన్ని ఆలోచింపచేసింది, అతన్ని రేకెత్తించింది. అదే జలియన్ వాలాబాగ్ ఉదంతం. సిక్కులు పవిత్ర పర్వదినంగా భావించుకునే ఆ రోజున గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉండే గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకుని ఆ యొక్క పండగ పురస్కారాన్ని జరిపించుకుంటుండగా మనకు తెలుసు, మిగతా వాళ్ళకంటే సిక్కులకి కాస్త దేశభక్తి ఎక్కువే అని. అయితే మనం మిలిటరీలో కూడా వారు లేకుండా మనం మిలిటరీని మనం ఊహించలేం. అటువంటి క్రమంలో ఆ యొక్క పండగ దినాల్లో కూడా దేశం కొరకు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని కొంతమంది ఉద్యమకారులు స్ఫూర్తి రగిలిస్తూ ఉండగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు చేస్తున్న కార్యక్రమాలని చెప్పేసి జనరల్ డయర్ తన యొక్క పోలీస్ బెటాలియన్తో ఆ గ్రౌండ్ మొత్తం చుట్టుముట్టి ఎవరు బయటికి వెళ్లకుండా లాక్ వేసి తన యొక్క పోలీసుల యొక్క తోటలతో టపా 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 అని పేలుస్తూ ఉంటే ఎక్కడున్న ప్రజలు పటాపటా పటాపట రాలిపోతున్నారు. పెట్టల్లాగా రక్తం ఏరులై పారుతూ ఉంటే ఆ తోటాల దెబ్బకి తాళలేక అక్కడ ఒక పాడుబడిన బావి ఉంటే నీళ్లు లేనిది అందులో దూకి వారిని వారు రక్షించుకునే క్రమంలో అనేక మంది ఆ బావిలో దూకడం చేత సజీవ సమాధి కింద మారిపోయారు. ఎంతోమంది తోటాల దెబ్బకి బలి అయిపోయారు. 100,000 మంది ప్రాణాలు ఆ రోజు అర్పించారు. ఆ రోజు ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అందులో ఒక వ్యక్తి భగత్ సింగ్. ఆయన ఆ యొక్క సంఘటన తనని చాలా ఆలోచనలు రేకెత్తించింది. దేశాన్ని ఈ యొక్క బానిస సంఖ్యని విడిపించడానికి నేను ఏదో ఒకటి చేయాలి, నా రక్తాన్ని చిందించైనా సరే ఈ బ్రిటిషుని తరిమేయాలి, నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చే క్రమంలో ఏమైనా పర్వాలేదు, నా దేశం కొరకు నేను ఏదైనా చేస్తానని ఒక సవాలుగా తీసుకున్నాడు. సరిగ్గా 19 సంవత్సరాల వయసులో లాలా లజపతి రాయ్ అనే తన గురువుగా భావించుకుని అతను ఒక శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే పోలీసులను అతను అడ్డుకుని అతన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ అది కొట్టడం ద్వారా అతను చనిపోయాడు. ఆ వార్త విని కదిలిపోయిన ఆ యొక్క నూనుగు మీసాల 19 సంవత్సరాల బాలుడు భగత్ సింగ్ తన యొక్క స్నేహితుడు రాజుగురు సుఖదేవ్తో ఈ మాట అంటున్నాడు: ఈరోజు లాలా లజపతి రాయ్ గారిని చంపిన బ్రిటిష్ వాడిని చంపకపోతే నా పేరు భగత్ సింగే కాదని నూనెకి మేసాల మీద చేయి వేసుకుని ఆయన ఆ యొక్క శపథం తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ యొక్క పోలీస్ ఆఫీస్కి వెళ్ళి పోలీసుని చంపాలని చంపాడు. బట్ అతన్ని కాదు, మరొక వ్యక్తిని చంపడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని చంపడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని చంపి దేశంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రకంపనాలను సృష్టించాడు. అయితే అక్కడ తప్పించుకున్నాడు. దాని తర్వాత పార్లమెంట్లో బాంబు వేయాలి అనుకునే దాడిలో అది ఫెయిల్ అయ్యి అక్కడ అనుకోకుండా దొరికేయడం జరిగింది. తన స్నేహితులతో పాటు తనకి ఉరి వేయడం జరిగింది. ఉరి కమ్మానికి వెలుచున్న క్రమంలో కూడా తన కళ్ళులో బెరుకు లేదు, తన ముఖంలో నవ్వు చెరగలేదు, తన యొక్క గుండె అవే లేదు, తన యొక్క ధైర్యం ఎక్కడ చెడిపోలేదు, అదే ధైర్యం. అయితే అతడు వెళుతూ ఉన్నప్పుడు తన యొక్క బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క ఉరికమ్మనికి తీసుకువెళుతూ ఉండగా బ్రిటిష్ వాళ్ళని చూసి ఓగరా ఉరికమ్మం ఓగరా, నువ్వు ఉరికమ్మం ఉయ్యలగా చేసుకుంటూ ఊగుతుంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండె దడదడ అంటూ వాళ్ళని చూస్తూ కూడా నవ్వుకుంటూ ఆ యొక్క ఉరికమ్మానికి వెళ్ళి ఆ ఉరికమ్మాని ముద్దడిన 25 సంవత్సరాల నిండని నూనుగు మీసాన బక్కపలచని ఒక శరీరం కలిగిన ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ రోజు అతడు చనిపోయి ఉండొచ్చు, కానీ నేడు స్వతంత్ర ఉద్యమంలో అతని గురించి మనం చెప్పుకోకుండా ఏ స్వతంత్ర ఉద్యమాన్ని కూడా మనం చేసుకోలేం. హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతారు అనడానికి అతనే ఒక నిదర్శనం. మరొక బాలుడు గురించి చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ యొక్క ఆధీనంలో ఒక లాయర్గా పనిచేస్తున్నాడు. తిండికి ఉండడానికి ఏమాత్రం లోటు లేదు, అన్ని ఆర్థికమైన పరిస్థితులు బాగున్నాయి. తన కళాశాలకు వెళుతున్నప్పుడు పక్కన ఉన్న ఒక పార్కులో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఏంటంటే డాగ్స్ ఆర్ ఇండియన్స్ నాట్ అలౌడ్,
ఈ కుక్కలకి ఇండియన్స్కి ఇక్కడ చోటు లేదన్నప్పుడు తను బగ 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 మండిపోయాడు. అదేవిధంగా తన కళాశాలలో బ్రిటిష్ వాళ్ళకి అదేవిధంగా ఇండియన్స్కి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు చెప్పేసి వారికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న వాళ్ళ కుర్రవాళ్ళందరినీ ఒక గుంపు కింద ఏర్పాటు చేసి దానికి లీడర్గా ఉండి శాంతియుత ధర్నా చేసి ఆ కళాశాల యాజమాన్యంతో సారీ చెప్పించుకున్న ఘనత ఆ యొక్క బాలుడిది. అతడి పేరే సుభాష్ చంద్రబోస్. ఇతడు ఇలా ఉంటున్నాడని వాళ్ళ నాన్నగారు లండన్ పంపించి అక్కడ చదివించాలి అనుకున్నాడు. అక్కడ లండన్లో అతి కష్టమైన పరీక్ష, ఇప్పుడు మనం ఐఏఎస్కి చెప్పుకుంటున్నాం కానీ ఇదివరకు ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ కింద ఉండే ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పరీక్ష 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సింది 6 నెలల్లోనే దాన్ని క్రాక్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎవడ్రా వేడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. అయితే కింద పనిచేస్తూ నా యొక్క ప్రజలను హింసించే ఈ యొక్క జాబ్ నేను చేయలేను అని చెప్పేసి ఆ జాబ్ను రిజైన్ చేసి ఇండియాకు వచ్చి గాంధీజీ గారితో ఆయన కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అలాగే యువతకు స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు చేసి అనేక మందిని రేకెత్తించాడు. దాని తర్వాత గాంధీజీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయిన తర్వాత ఆయన ఆజాదీది హిందీ ఫౌజ్ ఆర్మీని స్థాపించి యువతను ఒక దేశంలో ఒక యోధుడి కింద తీర్చిదిద్దిన ఘటన అది. అయితే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే దేశాలు జపాన్, జర్మనీ, రష్యా అని తెలిసి ఆ యొక్క దేశాలతో కలిసి ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చే క్రమంలో దేశాలు తిరుగుతూ అతడు అమరుడయ్యాడు. కానీ ఆ రోజు అతడు చనిపోయి ఉండొచ్చు. కానీ నేటికి అతని గురించి మనం చెప్పుకుంటున్నామంటే దట్స్ ఎ రియల్ హీరో. హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతూ ఉంటారు. ఇంకోటి చెప్పిన మనం జై హింద్ అని నినాదం చేస్తున్నాం కదా, ఆ జై హింద్ అని నినాదాన్ని తీసుకొచ్చిందే సుభాష్ చంద్రబోస్ గారు. మరొక కుర్రవాడు అతడు మెహర్ అనే గొప్ప కులంలో పుట్టిన గుజరాతీయుడు. అయితే తనకి అన్నీ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నలుగురిలో నిల్చోవాలంటే దానికి కొంచెం సిగ్గు, బిడియం, మొహమాటం, నలుగురితో త్వరగా కలవలేడు, మాట్లాడలేడు. అటువంటి అతను కష్టపడి లాయర్ చదివాడు. వేరే యొక్క దేశంలో అతడు ఉద్యోగం చేసుకుండగా అక్కడ జాత్యహంకారికి లోనైన తాను రియలైజ్ అయ్యాడు. ఇక్కడ అన్ని పరిస్థితులు బాగుండి నాకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే బ్రిటిష్ వారు భారతదేశానికి అనేక హింసలు గురి చేస్తుంటే నా యొక్క భారతీయుల గురించి నేనేమాత్రం ఆలోచించలేని వాడిగా ఉంటున్నానని తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి తన కుటుంబాన్ని పక్కన పెట్టి దేశంలోకి వచ్చి అనేక నాయకులను ఒక ఏకతాటి మీదకి నడిపించి సహాయ నిరాకరణ ఉద్యమం, కిట్టుండే ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి ఉద్యమం అంటూ జరిపించి ప్రజల్ని ఏకం చేసి అహింసే ఆయుధం కింద నిలబడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఒక కీలక నేతగా ఎదిగిన గాంధీజీ గారు. దట్స్ రియల్ హీరో. హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనాలు అనేవాళ్ళు ఉంటారా? వీరు పుట్టినప్పుడు ఇంత గొప్ప హీరోల కింద మారతారని అనేక మంది ఇన్స్పిరేషన్గా మారతారు. వారి తల్లిదండ్రులు కూడా అనుకుని ఉంటారు, బహుశా వాళ్ళు అనుకోలేదు. కానీ నేడు మనందరికీ ఇన్స్పిరేషన్గా మనందరి హీరోల కింద వాళ్ళు మారారు అంటే వాళ్ళ కొరకు కాదు, వారి సంతోషాల కొరకు కాదు, వారి గొప్పల కొరకు కాదు, దేశానికి ఉపయోగపడే పాత్రల కింద వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలమయ్యారు. మన యొక్క బానిస సంఖ్యలు తెంచి ఈ రోజు మనం ఇంత గొప్పగా బతకడానికి ఒక ఆదర్శప్రాయాల కింద అయ్యారు. మనకు స్వతంత్రం వచ్చింది, చాలా సంతోషం. కానీ మనకి పూర్తి స్వతంత్రం రాలేదు అని నేను అంటాను. అదేంటి సార్, స్వతంత్రం వచ్చింది మరలా పూర్తి స్వతంత్రం రాలేదు అంటున్నారేంటి అనుకుంటున్నారా? అవును, మనకి బానిస సంఖ్యల నుంచి విడిపించగల స్వతంత్రం వచ్చింది. కానీ ఆరుగాలాలు కష్టపడి పంట పండించి అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు పూర్తి స్వతంత్రం? 5 సంవత్సరాలు చదువుకుని డిగ్రీ పట్ట చేతపట్టి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు తిరుగుతున్న నిరుద్యోగ యువతను చూసినప్పుడు పూర్తి స్వతంత్రం ఎక్కడ వచ్చింది? పట్టపగలే కళ్ళుకు పైకెత్తి చూడలేక నేల చూపులు చూస్తూ వెళుతున్న ఒక యువతి అనేక మంది చెరపట్టి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆడపిల్ల పుడుతుందంటే భయంతో తను వణికిపోతున్న సమయంలో మనకి పూర్తి స్వతంత్రం వచ్చింది అని నేను ఎలా చెప్పగలను? పొట్ట చేత పట్టుకుని కుటుంబాన్ని పోషించడానికి ఆ యొక్క పరాయి దేశానికి వలస వెళ్ళి అక్కడ ఒక మరుగుదొడ్లు కడుగుతూ వారి యొక్క అంట్లు తోముతూ నరకాన్ని అనుభవిస్తున్న ఆ యొక్క భారతీయులను చూసి పూర్తి స్వతంత్రం ఎలా వచ్చిందని నేను ఎలా చెప్పగలను? ఆకలితోనూ పోషకాహార లోపంతోనూ రోజుకి వేలాది మంది చనిపోతూ ఉంటే ఆ పేదరికంలో మగ్గుతున్న మన దేశానికి పూర్తి స్వతంత్రం వచ్చిందని ఇంక నేను ఎలా చెప్పగలను? ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం అని మనం చంకలు కొట్టుకుంటున్నాం. కానీ ఆ యువత మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి, వ్యసనాలకి మారి తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకుని చుండగా ఇంకా మన దేశం అభివృద్ధి ఎలా చెందుతుంది? ఇంకా పూర్తి స్వాతంత్రం వచ్చిందని నేను ఎలా చెప్పగలను? అయితే మనమేం చేయగలం?
అనేది ముఖ్యం. గతంలో స్వతంత్రం తీసుకొచ్చే క్రమంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు వారి పని వాళ్ళు చేస్తారు. కానీ రేపటి భవిష్యత్ తరాలకి మన వంతు మనం ఏం చేయగలం? మేమేం చేయగలం సార్? మా వల్ల ఏమవుతుంది సార్ అంటా ఉంటారా? మీ వల్ల ఎందుకు కాదు? మీ వల్ల ఎందుకు కాదు? తెలుగులో ఒక సామెత ఉంది. మా తాతలు నేదురు తాగారు, మా మూతులు వాసన చూడండి అండి. ఎప్పుడో వాళ్ళ తాతలు నేదులు తాగారంట, వాళ్ళు ఒక మూతు వాసన చూస్తే వాళ్ళ గొప్పలుగా మనం భావించాలి. అదే పలానా హీరో మావాడు, పలానా నాయకుడు మా కులపాడు, మా మతం వాడు, మా ప్రాంతం వాడు, మా భాష వాడు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ గురించి చెప్పుకొని నువ్వేం సాధించినట్టు? ఓకే, నేను అభిమానించడం తప్ప నేను అంటలా. కానీ అభిమానించినప్పుడు మీరు దేన్ని అభిమానించాలి? వారు వేసుకునే షర్టు ప్యాంట్లో లేకపోతే స్టైల్స్లో కాదు, వారి యొక్క ఆదర్శాలను, వారు ఆ స్థాయికి ఎదగడానికి కావాలి వారి ప్రయత్నాలను, వారి యొక్క అలవాట్లను, వారికి సిద్ధాంతాలను మీరు తీసుకుని రేపు మీరు ఒక నలుగురికి ఇన్స్పిరేషన్గా, మీరు తర్వాత ఒక హీరోగా, నాలాంటి వారు చెప్పుకునే ఒక హీరోగా ఎప్పుడు మారుతారు? ఒక కవి చెప్పాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు. అంటే దేశం అంటే మనుషులైన మనం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందు. నా చిన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు. నేడు నా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు. రేపు కూడా అదే మాట వినాల్సి వస్తుందేమో అనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా మనలాంటి కామన్ మ్యాన్సే. కానీ ఈరోజు దేశం గర్వించదగిన, దేశంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలిగిన వారు మాట్లాడిన మాటలు వింటే అనేక మంది ఉత్తేజభరితులు అయ్యేవారుగా వాళ్ళు ప్రపంచాలకు ఒక ఆదర్శప్రాయంగా మారారు. మరి నువ్వు నేను ఎందుకు మారలేం సార్? అప్పుడు వాళ్ళకి ఎటువంటి డీవియేషన్స్ లేవు, కానీ మాకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ డీవియేషన్స్ ఉన్నాయి సార్ అని మీరు అనొచ్చు కదా. మేమేం చేయగలం సార్? మేము ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని. నేను యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నాకు ఎటువంటి స్కిల్స్, నాలెడ్జ్ లేవు. నేను ఒక గ్రామంలో పుట్టిన వాడిని, నేను ఒక సింగిల్ పేరెంట్ని. ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు చేయలేవు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉన్నాను. చెప్పులు కుట్టుకునే అతను అమెరికా అధ్యక్షుడిగా మారి ఈరోజు తన పేరు సువర్ణ అక్షరాలతో రాసుకున్న అబ్రహం లింకన్, దట్స్ రియల్ హీరో. పేపర్ బాయ్గా ఉండి ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గాను, దేశంలో రాష్ట్రపతిగాను చేసిన అతడు మనకి ఇన్స్పిరేషన్గా నిలబడే ఒక రియల్ హీరో. చాయ్వాలా కుటుంబంలో పుట్టిన తాను ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోడీ గారు మనకి రియల్ హీరో కాదా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ ఎదురుగా ఉన్న మీ టీచర్స్ చూడండి, వాళ్ళు డిఎస్సిలో అనేక లక్షల మందితో పోటీపడి ఈరోజు టీచర్గా మీ ఎదుటికి వచ్చిన టీచర్స్ని ఒక్కసారి మీరు చూడండి. వారు చదువుకోవడానికి మీకుండే అవకాశాలు లేవు. డిఎస్సి లక్షల మందితో పోటీపడి కొన్ని వేల జాబ్స్ ఉంటే ఆ వేల జాబ్స్లో తాను కూడా ఒక జాబ్ను సంపాదించి ఈరోజు మిమ్మల్ని తయారు చేస్తే ఒక ఉపాధ్యాయుడికి నిలబడిన ఈ టీచర్స్ని మీ యొక్క రియల్ హీరోస్. వారిని అడిగి తెలుసుకోండి. మీకుండే అవకాశాలు వాళ్ళకి లేవు, మీకుండే పరిస్థితులు వాళ్ళకి లేవు. ఆ యొక్క స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాం, పొలం పనులు చేసుకుంటూ కోచింగ్ తీసుకున్నాం, వారి యొక్క కుటుంబాన్ని సాగిన దినాలు ఒకసారి వాళ్ళని కదిలించి చూడండి. ఎన్నో వీర గాథలు మన వెనకాల ఉంటాయి. అటువంటి డీవియేషన్స్ ఎన్ని ఉన్నా ఈరోజు ఇంతటి స్థాయిలో ఉండి మీకు పాఠాలు చెప్పగా ఉండే ఈ టీచర్స్ కాదా రియల్ హీరోస్? హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతారు అని చెప్పడానికి వీళ్ళ కాదా నిదర్శనం? ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేశం బాగుంటేనే నువ్వైనా నేనైనా బాగుండేది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వారు సంపాదించుకున్న ఆస్తి మొత్తం అంతా బాంబుల దాడిలో పోయింది. వారికి ఉండే ప్రతి పేరు ప్రఖ్యాతులు అన్నీ పోగొట్టుకుని వేరే దేశానికి వెళ్ళి బ్రతుకు జీవుడాన్ని తలదాచుకుంటున్నాడు. కానీ అటువంటి పరిస్థితి మన దేశానికి వస్తే శవాల దెబ్బ కింద మారిపోతుంది. 145 కోట్ల మంది ఉన్న మన యొక్క దేశానికి చుట్టుపక్కల అన్నీ కూడా శత్రు దేశాలే. చైనా మనకి శత్రు, పాకిస్తాన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బంగ్లాదేశ్ మన ఎప్పుడు కూడా మన పక్కలో బల్యంలా ఉంటూ ఉంటుంది. ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల రాజ్యం, దానికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. ఇటు పక్కన శ్రీలంక చైనా కబంధ హస్తాలో ఉంది. అటువైపు చూస్తే అమెరికా మన మీద విషం కక్కుతూ ఉంది. ఎటని పరిగెడుతూ ఉంటాం, ఎటని వలస వెళుతూ ఉంటాం, ఎటని తప్పించుకుంటూ ఉంటాం. ఒకవేళ యుద్ధమనే వస్తే మన దేశంలో శవాల దెబ్బ కింద మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అనేది లేదు. అందుకని ఆపరేషన్ సింధూర్లో కూడా గెలిచే అవకాశం ఉన్న మోడీ గారు కూడా వెనక్కి తగ్గి ఆ యొక్క యుద్ధాన్ని ఆపడానికి కారణం ఏంటంటే, యుద్ధాన్ని మనం గెలుస్తాం, కానీ ఆ యొక్క గెలుపులో మనం కూడా చాలామంది ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకని ఆయన చాలా డిప్లొమేటిక్గా ఆ యొక్క సీజ్ ఫైర్ నిబంధనని అంగీకరించి ముందుకు సాగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే అది మనకి దేశం ఇచ్చిన ఒక భాగ్యం. గుర్తుపెట్టుకోండి, మన కన్న తల్లి గొప్పది, కానీ మనలో మోస్తున్న ఈ యొక్క నేల తల్లి ఇంకా. నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, గతాన్ని మర్చిపోయినడికి భవిష్యత్తులో బహుమతి ఉండదు.
గతంలో మనం జరిగిన పరిస్థితులు మనం గుర్తు చేసుకొని వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. మనం రేపటి తరానికి ఏ విధంగా మనం ఉపయోగపడేగా ఉండాలనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు వరకు మనం స్వతంత్ర సమరయోధుల కింద ఉన్నాం, అదే ఇన్స్పిరేషన్గా ఉండి నిలబడిన అనేక మంది హీరోస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నీవు చేయవలసిందేంటి? ఇటువంటి సభలకు వచ్చి వినేసి చప్పలు కొట్టుకుని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక హీరో కింద మారాలి, నేను నా దేశానికి ఉపయోగపడాలి, నేను నా కుటుంబాన్ని పేరు తీసుకురావాలి, నేను నలుగురికి ఇన్స్పిరేషన్గా మారాలి, నేను ఒక రియల్ హీరోగా ఉండాలి, నా దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి, నా దేశాన్ని ఒక పేదరిక నిర్మూలత కలిగిన దేశంగా మార్చాలి, నా దేశాన్ని ఒక అక్షరాస్యతతో నిండిన దేశంగా మారాలి, నా దేశాన్ని అనేక మంది ఉద్యోగాలు ఇచ్చే దేశంగా మారాలి. నా దేశం అనేది అన్నపూర్ణగా పిలువబడింది. ఆ యొక్క అన్నపూర్ణగా పిలువబడిన ఆ రాజ్యాన్ని తీసుకురావాలని ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే, నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం కొరకు ఒక బలమైన సంకల్పాన్ని పెట్టుకుని ముందుకు సాగినట్లయితే నువ్వు ఒక అధికారి ఉండి అనేక మందిని ప్రభావితం చేయగలవు, అనేకమైన సంస్కరణలు తీసుకురాగలవు, దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకురాగలవు, దేశం యొక్క ఉన్నతిలో పాలు పంచుకోగలవు. అప్పుడు నీవు కూడా అవుతావు రియల్ హీరో. హీరోలు పుట్టరు, హీరోలు తయారవుతారు అని చెప్పడానికి నీవే రేపటి హీరో కింద ఎందుకు మారకూడదు? నాకు కనిపిస్తున్నారు ఇక్కడ చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఇక్కడ హీరోలు నాకు కనబడుతున్నారు. రేపటి తరానికి మీరే ఆదర్శం కావాలి. ఇప్పుడు ఎవరో నలుగురు గురించి నేను చెప్పాను, కానీ మీ గురించి మరో 10 మంది చెప్పుకునేలాగా ఎదుగుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.